రాబోయే ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా ఉంది, ప్రచారం ఎలా ఉంది, ఎలా గెలవబోతున్నారు? పార్లమెంట్ కి సంబంధించి చాలా స్పష్టంగా సరే మొదట్లో ఏందనంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి, అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ రిస్తదార్ సమితి కానీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ 3 నెలల పరిపాలనలో ఏదైతున్నా 6 గ్యారంటీలు సరే 6 అమలు చేయకపోయినా 5 గ్యారంటీలు అమలు చేసి 3 నెలల నుంచి ఇంత చిత్తశుద్ధితో ఉండి 10 సంవత్సరాలుగా వాడు ఏమి చేయలే. బీజేపీ పార్టీ కూడా 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఏమి ఇచ్చిర్రు అని అంటే వాళ్ళ దగ్గర కూడా ఈరోజు స్పష్టమైన మీకు అదే చెప్తున్నా. ఈ రోజు 1,00,00,000 కోట్లు ఇస్తే ఇదే కిషన్ రెడ్డి గారు ఉన్న అంబర్పేట నియోజకవర్గంలోనే నేను కూడా ఉండేది. అసలు అంబర్పేటకి సంబంధించి ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు, మనం కూడా వస్తే చూస్తావు చేనంబర్కి వెళ్ళి. నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు అనేక సందర్భాల్లో నువ్వు ఏదైతే అనేక సార్లు నువ్వు అదే శాసనసభకి ప్రాతినిధ్యం వహించి ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఒక ఫ్లైఓవర్ కట్టలేకపోయినావు తెలంగాణలో, నువ్వు కంప్లీట్ గా దాన్ని నువ్వు నిర్మూలించి అదైతే కాదని బిల్డ్ చేయలేకపోయినావు, నిర్మించలేకపోయినావు ఇప్పటిదాకా. ఇంకోటి ఇదే ఈటల రాజేందర్ హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే గెలిపించారు కదా, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండే కదా. ఇదే మా కమలాపూర్ కుప్పల్ మధ్యలో ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అది కంప్లీట్ అయింది, మధ్యలో వేయాల్సిన ప్యాచ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది, అది వీళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. అన్న సొంత కాన్స్టిట్యున్సీలో ఒక వర్క్ కంప్లీట్ చేయలేని వీళ్ళు తెలంగాణకి 1,00,00,000 కోట్లు ఇచ్చినామంటే ఎక్కడ ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు, దానివల్ల ఏం జరిగిందని శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. ఇదే కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా, ఇదే వీళ్ళు ఎమ్మెల్సీలు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఇంకోటి గాడిద గుడ్డు అనేది ఒక సందర్భం అన్న, గాడిద గుడ్డు పెట్టదు, గాడిద గుడ్డు పెట్టదు అనేది ఎంత వాస్తవమో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏమి ఇయ్యలేదు అనేది అంత వాస్తవం. ఎందుకంటే మన గ్రామాల్లో మనకు ఒక చిన్నది ఉంటది, సామెత ఉంటది, ఏమి ఇచ్చిన నాకు ఇచ్చింది గాడిద గుడ్డ అని, ఏమి ఇవ్వకపోతే గాడిద గుడ్డు ఇచ్చినావా అని అంటారు. సో దాన్ని ఉద్దేశించి గాడిద గుడ్డు పెట్టదన్నది ఎంత వాస్తవమో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏమి ఇయ్యలేదు అనేది అంత వాస్తవం. గాడిద గుడ్డు దున్నపోతు పాలు అది పెట్టుకుంటాం, దున్నపోతు పాలు వేసుకున్నాం అని చెప్పి 2 సామెతలు. దాన్ని ఉద్దేశించి పెడితే నిన్న మొన్న ఎక్కడ చూసినా వాళ్ళ మమ్మల్ని ఉద్దేశించేదో వంకాయ తోటి వంట వండుకోవచ్చు, వంకాయ పండుతుంది 100%. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 100% ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాము, 100% ఏ ఒక్క హామీని కూడా విస్మరించము, మర్చిపోము. ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా ప్రజాక్షేత్రం పోయి ప్రజలకు పోయి చెప్తాం, ఇది దీని వలన ఆలస్యం అవుతుంది. ఏదైతే రైతు రుణమాఫీ ఉంది సరే సందర్భాల పరంగా ఉన్నదాని ప్రకారం జరిగింది, ముఖ్యమంత్రి గారు నేరుగా బయటకు వచ్చి August 15 తప్పనిసరిగా చేసి తీరుతాము అని అన్నారు. ఇంకోటి ఎలక్షన్స్ టైం కూడా ఇప్పుడే బెదిరించి భయపెట్టాలని చెప్పి దాన్ని కూడా అట్లా కూడా మిస్గైడ్ చేస్తాం. అరే 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, 5 సంవత్సరాలుగా మళ్ళా ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సిందే కదా.